అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, వాస్తవాన్ని కూడా ప్రజలలో ఎక్కువ జనాలలో పేర్లు చాలా వినిపిస్తూనే ఉంటాయి, కానీ తన పేరు వినిపిస్తుంది, తన సేవలు కొనసాగుతున్నాయి, కానీ తను మాత్రం చాలామందికి తెలియదు. తెలుసుకుందాం అనే అంశాలను మనం తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చనిపోయిన లేరు. ఓకే, మా తాతగారు ఆశీర్వాదం, మా అమ్మ నాయన ఆశీర్వాదంతో మేము ఈ విధంగా ఉన్నాము, మంచిగా ఉన్నాము. ప్రేమను పంచే మనసు గొల్లోడు, అయినొల్ల కానొల్ల చూసేటి వాడు, పేదొల్ల గడపల్ల పేరున్న తోడు, రక్తబంధం వాయనం. అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, వాస్తవాన్ని కూడా ప్రజలలో ఎక్కువ జనాలలో పేర్లు చాలా వినిపిస్తూనే ఉంటాయి, కానీ తన పేరు వినిపిస్తుంది, తన సేవలు కొనసాగుతున్నాయి, కానీ తను మాత్రం చాలామందికి తెలియదు. అలాంటి వ్యక్తిని కలవడానికి మనం రావడం జరిగింది. అతని వయసు దాదాపు 78 సంవత్సరాలు అయినా తన కుటుంబ నేపథ్యం ఏంది, ఆ కుటుంబ సభ్యులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, వారి యొక్క కుమారులు బిజినెస్ పరంగా అంటే వ్యాపారంలో ఏ విధంగా స్థిరపడ్డారు, వారి యొక్క మనమన్లు తన మాట ఏ విధంగా వింటున్నారు అనే అంశాలను మనం తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మనం అనుకున్నటువంటి ముఖ్య అతిథి పలబట్ల పాండురంగం గారు, వారి యొక్క సతీమణి వెంకటమణి గారు. పాండురంగం గారు మనతో ఉన్నారు, వారితో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అంతా మంచిగా సార్? అంత మంచి, భగవంతుని దయ. ఫస్ట్ భగవంతుడు. ఓకే, భగవంతుని దయ ఉన్నప్పటికే ఈ విధంగా జరుగుతున్నది. తర్వాత మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, చనిపోయిన లేరు. ఓకే, మా తాతగారు ఆశీర్వాదం, మా అమ్మ నాయన ఆశీర్వాదంతో మేము ఈ విధంగా ఉన్నాము, మంచిగా ఉన్నాము, అందరం బాగున్నాము. ఇట్లా సంగతి. మాకు 3 కుమారులు, 2 బిడ్డలు. పెద్ద కుమారుడికి 2 పేరు. ఎవరు? పెద్ద కుమారుని పేరు శివకుమార్. రెండో ఆయన సతీష్. మూడో ఆయన ఆనంద్. అయితే పెద్ద కుమారుడికి 1 బిడ్డ, 2 బిడ్డలు, 1 కొడుకు. ఓకే. మా రెండో కుమారునికి 1 కొడుకు, 1 బిడ్డ. కొడుకుకు 3 మన్మరాలు. కొడుకుకు 1 కొడుకు, 2 మన్మరాలు, 1 మన్మడు. ఇంకో బిడ్డకు 1 మన్మరాలు. బిడ్డపై ఆయన బాధ్యత అయిపోయింది. మా పెద్ద కుమారుని బాధ్యత అయిపోయింది. పెద్ద కుమారునికి 2 బిడ్డలు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద కుమారుని పెళ్ళి అయిపోయింది. మా మన్మరాలకు ఆమెకు 1 బిడ్డ. ఇట్లా చిన్న ఆయనకు కొడుకుల పెళ్లి అయింది, బిడ్డల పెళ్లిళ్ళు అయిపోయినాయి. చిన్న ఆయన పేరు ఏం పేరు? ఆనంద్. ఆనంద్. మరి వీళ్ళు ముగ్గురు ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాల క్రితము మా ఉమ్మడి కుటుంబం నుంచి మీలాకనే వచ్చి షూటింగ్ తీసుకున్నారు. మొత్తం మా మన్మరాలు ఇక్కడనే ఉంది. అయితే ఇక్కడనే షూటింగ్ తీసుకున్నారు. ఎవరెవరు ఎట్లా చేస్తారు, కోడళ్ళు ఏం చేస్తారు, మన్మరులు ఏం చేస్తారు, ఎట్లుంటున్నారు, ఎట్లా ఏం సంగతి అని 2 సంవత్సరాల క్రితము మా దానికి వచ్చి మొత్తం షూటింగ్ తీసుకున్నారు. మా మన్మరు అందరూ ఇక్కడనే ఉంది, ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు నీ కొడుకులు నీ మాట వింటున్నారా? ఇప్పటికైనా ఆ దేవుని అనుగ్రహము, మా నాయనగారి మాట నేను విన్నా. మా మాట మా పిల్లలు, మా కొడుకులు వింటున్నారు, మా మన్మరు వింటున్నారు. మన్మరు తాతాని గౌరవిస్తారు. ఏడికి పోయినా వచ్చినా తాత బాగున్నావా ఇట్లా సంగతి అని మంచిగా ఆశీర్వాదం మంచిగా ఇస్తున్నావు. మరి మంచిగా భగవంత అందరూ బాగుండాలి. దేవుని ఆశీర్వాదం, దేవుని పెట్టుకుంటా. భగవంత నన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు బాగుండాలి. మా ఇంటి దేవుడు కొలంపేట అని లింగమూర్తి శంకరుడు. ఓకే. ఇక ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దుగ్నాల పేరు. ఇట్లా సంగతి. ఆయన 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 తలుచుకుంటే అన్నీ మంచిగా చేస్తున్నాడు.
ఆ భగవంతుని ఇప్పుడు బంగారం షాపులు ఉన్నాయి కదా మీ కొడుకులై, అన్నిటికీ వెంకటరామన్ అని ఉన్నది కదా, ఎందుకు? ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం పెట్టినాం మేము ఇక్కడ బంగారు షాప్. ఫస్ట్ ఏడా? ఇక్కడనే షాద్నగర్లో. షాద్నగర్లో పెట్టారు. షాద్నగర్లో పెట్టి మా ఫస్ట్ బంగారు షాప్ ఒకటే ఉండే. మా పెద్ద కొడుకు బంగారు షాప్ పెట్టిండు. అయితే నేను తొలుత చిన్నప్పటి సంది ఒక బట్టలు దుకాణం ఒకటే, చిన్నగా ఉన్నప్పటి సంది మా నాయన చేతి కింద బట్టల దుకాణం ఒకటే. బట్టల దుకాణం ఒకటే ఉంది. పెళ్లి అయిపోయినాయి, ఎట్లా ఉత్తకుంటామని ఉద్దేశం కొరకు ఏం చేద్దామని బట్టల దుకాణంకి వెళ్ళి బంగారు దుకాణం పెడదామని అభిలాష కలిగింది. అప్పుడు పెట్టింది అని చేయిందా అని చెప్పి చేసినాం. అది తర్వాత ఆయన కిరాణం ఉండే. ఎవరు? సతీష్ గారికి. సతీష్ గారు కిరాణం ఉన్నది. అయితే కిరాణము ఏమి ఇట్లా సంగతి, బంగారు దుకాణం నేను కూడా చేస్తానే అన్నాడు. ఓకే, చేస్తా అన్నాడు. చెయ్యి, మంచి కార్యమే కదా, మంచి పెద్ద ఆయన కూడా బంగారమే పెట్టండి ఫస్ట్ బంగారం. పెద్ద ఆయన పెట్టినాక ఈయన కిరాణం ఉండే. కిరాణం అయినాక నేను బంగారు దుకాణం చేస్తామని అన్నాడు. అయితే ఆడికెళ్ళి ఏం చేసినామంటే అందరూ ఒకటి అన్నదమ్ములు కాంపిటీషన్ అవుతున్న ఉద్దేశంలో ఈయన 10 కిలో పెట్టి బాగుంటుందని నేను చెప్పిన. 10 కిలో దుకాణం లేదు, భవిష్యత్తులో మీ అదృష్టము అని చెప్పని 10 కిలో దుకాణం పెట్టిండు. సతీష్ అన్న పరిగి పోయిండు. రోజు ఉదయం పోతుండే, సాయంత్రం ఒకతాన్ని ఈ విధంగా నడిపించిండ్రు. మా కోడళ్ళు కూడా ఉదయము తినిపోవాలి, ఓకే, సాయంత్రం వచ్చి అందరూ కలిసి భోంచేయాలి, ఒకటే ఇంట్లో ఉండాలి, ఒకటే ఇంట్లో ఉండాలి. ఆయన చేసిండు. ఇది చేసినాక ఇక మూడో ఆయన హార్డ్వేర్ దుకాణం ఉండే. హార్డ్వేర్ దుకాణం ఉండే. అయితే నాకు హార్డ్వేర్ ఎంత అమ్మటం వస్తుంది, నేను కూడా బంగారు దుకాణం పెడతా అన్నాడు. మూడో ఆయన బంగారు దుకాణం పెడతా అంటే ఇంత అప్పుడు కలర్ దుకాణం కూడా రోజు ₹1,00,000 ఉంటుండే. అప్పుడు మంచి ఫేమస్ దుకాణం ఇదే కింద. ఇప్పుడు అపోలో హాస్పిటల్, అపోలో దవాఖానా, అపోలో మెడికల్ అని దాంట్లో హార్డ్వేర్ దుకాణం ఉంది. హార్డ్వేర్ దుకాణం అయినాక నేను కూడా బంగారు దుకాణం పెడతా అన్నాడు. అయితే ముగ్గురు ఒకసారి ఉంటే కాంపిటీషన్ అవుతుంది. నేను నాటాన్ని గుడ్లు గుర్తున్నావు, నాటాన్ని తీసుకుంటారు, ఆయనకాని నేను ఇక్కడ ₹2 తక్కువ అంటారు. అట్లొద్దు అని చెప్పని. అయితే మాకేం ఆలోచన వచ్చింది, భగవంతుడు ఆలోచన, అన్నిటికీ భగవంతుడే ఆలోచన. భగవంతుని దయ అయినాకనే మా పిల్లలకు సహకారం భగవంతుని దయ ఉన్నప్పటికీ. అయితే మూడో కొడుకు పెడతా అంటాడు. ఏం పేరు? ఆనంద్. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఏడబెట్టాడు మరి. పెట్టినాక నాకేం ఆలోచన వచ్చింది, మనం ఒక్కసారి తినము కాంపిటీషన్ అవుతుంది అని చెప్పని జడ్చల్లో పెట్టమని చెప్పిన. జడ్చల్ చెప్పొద్దరే జడ్చలకు పోయిండు. ఇది దుకాణం రన్నింగ్ అయితేనే ఉంది. ఇక్కడ షాద్నగర్లో పెద్ద అయినది. షాద్నగర్లో పెద్ద ఫస్ట్ బంగారు దుకాణం పెట్టిండు. సెకండ్ సతీష్ పెట్టిండు. 10 పెట్టిండు. మూడోది ఇప్పుడు ఈయన రోజు ఈయన కంటిన్యూ ₹1,000 ₹1,00,000 అమ్మేది కలర్ దుకాణం నేను పెడతా అంటాడు. అయితే నేనేం చెప్పిన అంటే, సరే ముగ్గురు ఒకసారి కాంపిటీషన్ అవుతుంది, నువ్వు జడ్చల్లో పెట్టమని చెప్పిన. జడ్చల్లో నడిపించు. ఉదయం ఆయన అయినా కానీ ఉదయం పోవాలి, సాయంత్రం రావాలి, మళ్ళీ రాత్రి ఒకసారి కలిసి చేసుకోవాలి, కలిసి ఉండి కలిసి చేసుకోండి. అయితే ఎవరు చేసుకుంటూ వాళ్ళకి, ఎవరు మంచి కృషి చేసుకుంటే వాళ్ళకి. మనం ఒక్కరోజు కూడా వాళ్ళు డిస్కస్ పెట్టుకోలేదు. మా కొడుకులు కూడా ఇది నీది నాది అని, నా విషయం కానీ ఇది కాదు ఏలాంటి, మా నాయనగారి మాట నేను విన్నా, మా మాట వాళ్ళు వింటున్నారు. మరి నీ మనమాన్లో నీ కొడుకుల మాట వింటారా? వింటున్నారు. అదొకటి దేవుని ఆశీర్వాదం. నేను చేసినా ఏం చెప్తలేను, అంత దేవుడు సంకల్పించిండు. మా కొడుకులు మంచుకున్నందుకు వాళ్ళు అన్నీ చూస్తున్నారు. వాళ్ళు మా నాయన మంచిగా మా తాతని గౌరవిస్తున్నాడు, మా తాతను గౌరవించాడు, మనం కూడా మా నాయనని గౌరవించాలి అని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇట్లా ఇప్పుడు అమ్మగారు ఏమంటారు మరి? అమ్మగారిని మొత్తం అంతా మెయింటైన్ చేసుకోము, కోడళ్ళని మెయింటైన్ చేసుకోము అని సంపాదించుకోము, ఇట్లా కాదు ఇట్లా అని వాళ్ళు ఏమన్నా అనుకున్నా కానీ ఏమనుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. ఆ క్షణం 5 నిమిషాలు మనసులో పెట్టుకోవాలి, తీసేసుకోవాలి. మన పని మనం చేయాలి, మనం ముందర ఉండాలి, మంచిగా ఉండాలి. తుమ్మలు చుట్టులా అనుకోని ఇల్లు లేదు, అనుకోని సంసారం లేదు, కానీ ఈ క్షణం అనుకున్నాం. అది తుమ్మలు చుట్టులా అంటారు చూడు, నిన్నదే ఈరోజే. సరే, ఈ కుటుంబం అంతా మంచిగా ఉంది నీది, కానీ మీరు కొన్ని దేవాలయాల కాడ
సత్రాలు పెట్టిర్రు అని అంటున్నారు, ఎంతవరకు నిజం? మా మాట సహకరించిండ్రు. ఆ, ఏమన్నారు, నాయన నువ్వు ఎట్లా చెప్తే అట్లా, ఆ, మీ మాట మేము దేవదాటం, ఉమ్, ఇట్లా సంగతి. నువ్వేం చెప్తా నువ్వేం చెప్పినా సరే, నువ్వేం చెప్తా తింటాం. మరి ఏంది ఆడ మీరు ఆ గుడి దగ్గర ఒకటి కళ్యాణ మండపం కట్టించారంట కదా, కట్టించినాం. ఎందుకు? ఎందుకంటే అంటే ఆలోచన నేనేమనుకున్నా, ఒకసారి రామేశ్వరం పోయినా. ఆ, రామేశ్వరం పోతే ఆడ పున్నమ రోజు 2000 మంది ఆడ పండుకున్న వసతి. అచ్చా అచ్చా. అయితే మా తాతగారు ధర్మశాల చేసిండు ఫస్ట్, పాతది ధర్మశాల ఉంది, మా తాత ఉంది, ఆ, మీ తాత చేసింది. మా తాతగారిది ఉంది. అయితే మా పిల్లలు ఏమన్నారు, ఇట్లా 2-3 లక్షలు అయితే ఉండొచ్చు ఇట్లా సంగతి అంటే. అప్పుడు ఏమన్నారంటే మా కొడుకు ఏమన్నాడు, 2-3 లక్షలు ఎందుకు, నాకు షష్టి పూర్తి చేస్తే ఎందుకు, ఎంత ఖర్చు అవుతుంది అంటే 5-6 లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడు. ఆ, షష్టి పూర్తి చేసినామని అనుకోండి మనసులో. ఆ, ఆ రోజు ఆ రోజు కళ్యాణ మండపం తయారైనాక మమ్మల్ని కూర్చుని పెట్టి పాద పూజ చేసిండ్రు, అన్ని బట్టలు తెచ్చిండ్రు, బంగారం షష్ఠి పూర్తికి ఖర్చు అయ్యే పైసలు పెట్టి కళ్యాణ మండపం కట్టిరు, అంతే కదా? అంతే. నీ కోరిక మేరకు? నా కోరిక మేరకు. ఓకే ఓకే. ఆ రోజు పూజ చేసిరా మరి? నీకు పాద పూజ చేసిండ్రు. ఎన్ని అది అదే ఇద్దరిది ప్లేట్ తెచ్చి అందరు ఓ రోజు కాళ్ళు కడిగి పూజ చేసి, ఫొటోస్ కూడా ఉండొచ్చు, ఫొటోస్ ఉన్నాయి. పాద పూజ చేసి ఇదే మాకు షష్టి పూజ అనుకోమని చెప్పి. రైట్. మరి ఇప్పుడు ఆడ కళ్యాణ మండపం ఉంది కదా, అది ఇప్పటికి నడుస్తుందా? మరి ఇప్పటి నడుస్తుంది. మీ పేరుంది. మీ పేరుందా? మా పేరు రాపించింది. ఏం చేసినా పలవట్ల పాండురంగం ఇంకటమని ఆశీర్వాదంతో ఆ విధంగా రాపించిండ్రు. నేను గొప్ప చెప్పొద్దు, అది చూసినా అంతే ఉండాలి, చెప్పినా అంతే ఉండాలి. ఇంకేమైనా సేవా కార్యక్రమాలు చేసిరా మీ నుండి? ఇప్పుడు ఇక్కడ చౌరమ్మ గుట్ట అని చాలా ఫేమస్. ఓకే. ఆంజనేయ స్వామి గుడి కాడ చూసినాము ఒకసారి. అక్కడ వాళ్ళకు శనివారం రోజు పబ్లిక్ ఎక్కువ వస్తుంది, తక్కువ 1000 మంది వస్తారు. ఓకే. పబ్లిక్ ఆడ వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేర్చానుకో అందరూ వస్తారు. అయితే అదేమనిపించింది, ఇదేదైనా వసతి చేస్తే బాగుండే, వచ్చిన వాళ్ళు భోజనం చేయనీకే వసతి చేస్తే బాగుండే అని చెప్పాను. వచ్చిన వాళ్ళు భోజనం చేయని, కూర్చొని రథాలు చేయని, కొద్దిగా రెస్ట్ తీసుకొని అంత చెప్పని చెప్పిన. అంటే ఎట్లెందుకు మంచిగా చేద్దాం, చేసినప్పుడు మనం చేయము, మంచిగా చేద్దామని. ఎవరన్నారు? మా రెండో కుమారుడు అన్నకు వాళ్ళ పిల్లలు ఎవరు చెప్పినా ఒకటి, వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు మంచిగా అనుకుంటారు. నాయన మరి తీసేయద్దు, మనం చేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకొని ఆ విధంగా ఆ కళ్యాణ మండపం కట్టించినాం. తయారైపోయింది. ఆడ కూడా మా పేరు ఉంటుంది. పేరు గొప్ప రావాలని నేను చెప్తలేను, ఉన్నది చెప్తున్నా. అంతా భగవంతుని దయ. ఆయన దైవుని బట్టికే ఇంత కుటుంబంలో నడిపించిండు. నా ఒక కుటుంబం మొత్తం 40 మంది కొడుకులు, కోడన్లు, మన్మలు, మన్మరాన్లు, అల్లుండ్లు, మా బిడ్డలు, ముని మన్మరాన్లు అంతా కలిపి 40 మంది. మరి ఎప్పుడైనా వస్తారా ఇక్కడికి, నీ దగ్గరికి ఇంతమంది? ఎప్పుడైనా ఫంక్షన్లకు పిలుస్తారు, వస్తారు. పండుగలప్పుడు వస్తారు. కానీ నీకు ఎప్పుడైనా బాధ అయిందా? ఇంతమంది ఉండి కూడా సంతోషమైంది. ఇంతమంది అసలు ఒక్కొక్కటి కుంటేనే పని వస్తలేదు. ఇవాళ రేపు ఇంతమందితో ఇంత చేసిందంటే భగవంతుడు చేసిండు, నేను చేసిన అని చెప్తలేను. మా బిడ్డలు కూడా బంగారు దుఃఖాలే. వాళ్ళు ఎడబెట్టారు. వాళ్ళు ఒకటేమో భువనగిరి, ఒక బిడ్డ భువనగిరి ఉంటుంది. అయితే వచ్చింది, ఫంక్షన్ అప్పుడు వచ్చింది. ఇక జాబ్ చేస్తుండే ఆయన, 1 లక్ష రూపాయలు జాబ్ చేస్తుండే. ఏం జాబ్ చేస్తారు ఇట్లా సంగతి. ఆడ భువనగిరిలో బంగారు దుకాణం లేదు, బంగారు దుకాణం పెడదామని పిల్లలు సలహా తీసుకున్నారు. ఆడ భువనగిరిలో చిన్న బిడ్డ అది భువనగిరిలో బంగారు దుకాణం పెట్టింది. ఆడ సొంతం ఇల్లు కట్టుకున్నది. ఆ చిన్న పెద్ద బిడ్డ, ఆ చిన్న బిడ్డ. ఫస్ట్ బిడ్డ ఆమెకు ఒక కొడుకు, 2 బిడ్డలు. అయితే కొడుకు పెళ్లి అయిపోయింది మొన్న. మైబునారు వాళ్ళ అత్తగారు కొడుకు, అదే మా బిడ్డ కొడుకు. ఓకే. బిడ్డ కొడుకు. అయితే మరి ఏం సంగతి, ఏం చేస్తావు అంటే, నేను కూడా బంగారం దుఃఖం పెడతా అంటాడు. అయితే ఆయన కూడా కొంపల్లి. ఓకే. అది చెప్పినాక వీళ్ళు సహకరించారు. మా కొడుకుల సహకారము, మా కోడల సహకారం. మా కోడలు కూడా అట్లా ఆ మాట తీసేయకుండా, మా మామయ్య మాట తీసేయద్దు,
చేతాము అని మా కొడుకులు కూడా మా కోడళ్ళు కూడా ఆ విధంగా చెప్పిండ్రు. మామ ఎప్పుడైతే చెప్పిండో చేయండి అని మా కోడళ్ళు వాళ్ళకి చెప్పి, అయితే ఆడ కొంపల్లో ఆడ మా పెద్ద కొడుకు పెద్ద బిడ్డ కొడుకు ఆడ కొంపల్లి ఆడ కూడా దుఃఖం ఓపెన్ చేశారు. ఆడ కూడా వెంకటరమణ. పేరేం పేరు? ఆడ కూడా వెంకటరమణ. అంటే మీరు పెట్టిన బంగారు షాప్లకు అన్నిటి కూడా వెంకటరమణ ఆయనదయ్యా. అంతేనా? అంతే. మరి ఇప్పుడు ఎంత ఉంది మీకు వయసు? 78. మరి ఆయన పేరు పెట్టుకున్నారు కదా మీరు, ఒక్కసారి అన్న తిరుపతి పోయొచ్చినా? పోతుంటాం. ఎప్పుడెప్పుడు పోతారు? పోతాడు 6 నెలలకు ఏడాదికి ఒకసారి ఎప్పటికి వస్తాం. ముఖ్యస్తారు మంచిగా. అయితే మన మనసులో ఫస్ట్ భగవంతుడిని నమ్ముతాం. వెంకటేశ్వర నువ్వు ఇంత చేసినావు, మా పిల్లలు ఎల్లకాలం క్షేమంగా ఉండాలి, ఇదే విధంగా ఉండాలి, నాకు ఇంకా ఆశ వద్దు. మా పిల్లలు కనుక్కున్నందుకు మా పిల్లలు కొడుకులు కోడళ్ళు మన్మరాళ్ళు అంతా బాగుండాలి అని వేడుకుంటున్నా. పొద్దున తండ్రి ఆ భగవంతుడు వేడుకుంటాను. అంతేగాని ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు పోతా. ఓకే. ఇంకోటి ఎప్పుడైనా దర్శించున్నారా పోయినా కానీ మన సేవా టికెట్ 10,000 5,000 టికెట్ 10,000 టికెట్ ఉంటేనే దర్శనం అవుతుంది. మా కొడుకులు అప్పుడప్పుడు దొరికిపోతారు. అయితే పెద్ద వయసు అయింది కదా, ఎవరు ఎంత ఉంటేనే పోతుంటా. అట్లా సంగతి. ఇప్పుడు ఇంకా మీలాంటి తరం మీకు తెలిసి ఇంకెవరైనా ఉండొచ్చా? నేను వాళ్ళకి పదే చెప్తున్నా, అంత దేవుని అనుగ్రహము ఇంత పూర్తి ఎవరికి రాదు. మా గొప్ప చెప్తలేను ఇదని కాదు. ఒక్క కొడుకు ఉంటేనే ఒక్క కోడలు ఉంటేనే 10 వస్తలేదు. అవును. ఏంటి మా మీటికి మాట్లాడుకోము అన్ని రకరకాలు. నా అదృష్టం అనుకో ఆ భగవంతుడు వాళ్ళకు. నేను ఒక్కరోజు కూడా మా కోడళ్ళని తల్లిగారిని కానీ ఒక్కరోజు కూడా ఇది కావాలి అది కావాలి అని ఒక్కరోజు అడిగినోని కాదు. మా నాయనగారు ఉన్నప్పుడు నచ్చింది తదాస్తు, మా కట్నం గిట్ట ఏమవుద్దు, మా కట్నం వద్దు, మేమే ఇంకా మీకు కావాలన్నా మీకు అవసరం ఉంటే ఇష్టం, మాకు నచ్చింది తదాస్తు అంతే. ఇంకోటి మీకు పెళ్లికి ఏమైనా కట్ట అవసరం ఉన్నాయా, మేము ఇస్తాం ఇట్లా సంగతి. అంటే మాకేమవుతుంది ఆయనతో పెళ్లి చేస్తాము ఇట్లా సంగతి మీ ఇష్టం అని చెప్పి ఆ విధంగా చెప్పినాం. మా పెద్ద కొడుకు మ్యాందికం, మా పెద్ద కొడుకు కోడలు మ్యాందికం మేము ఏం అడుగుతాం, మీ ఇష్టం అని చెప్పేసినాం. అంతే మీ ఇష్టం అని చెప్పినాం. మా మూడో కోడలు అయితే మా పెద్ద బామ్మ ఇంకో బామ్మ ఏం చేసిండు, ఆ నల్గొండల సంబంధం తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి పోదామని పోయినాం. ఆ పోయిన సంబంధం మరి నచ్చకుంటే ఇంకో అయితే ఒక ఆయన మా బంధువు అయితే మీ గురించి మాకు మొత్తం తెలుసు, వాళ్ళు పెద్ద జాబ్ చేసేవాళ్ళకి ఇస్తామనుకున్నారు, మేము పోయి అడిగొస్తామని చెప్పని మా బామ్మది నేను పోయినాం నల్గొండకు పోతే వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళ సంగతి వీళ్ళ ఇంటికి ఇస్తే బాగుంటుంది, మీరు ఎక్కడో జాబ్ చేసుకోవడం అంటే 1,00,000 రూపాయలు జాబ్ వస్తే ఏం జాబు, వాళ్ళు ఎంత ప్రేమ మనుషులు. మా నాయనగారు ఇక్కడ మలయాళ శ్రవణ ఆశ్రమం ఉంది, 3 ఎకరాలు 3 ఎకరాల స్థలము ఇప్పుడు 10 కోట్ల విలువ మా నాయనగారు ఇచ్చిండ్రు. మలయాళ ఆశ్రమం అది ఒక స్వామీజీకి ఇచ్చిండు. ఓకే. ఓ స్వామీజీ ఇస్తే ఆయన ఏండ్లు నడిపించిండు, ఇప్పటికి ఉన్నది మలయాళ ఆశ్రమము. అయితే ఆ స్వామి మంచిగా చేసిండు అన్ని రోజులు. ఆయన పెద్ద మనిషి అయినాక ఆయన మామూలు ఒక డ్రైవర్కి వచ్చిన ఆయన స్వామి చేతి కింద ఉండి ఆ స్వామితో అంతా రాపించుకొని నీ తదనంతరం నాకు కావాలని ఆయన స్వామి అట్లా చేసిండు. ఇప్పటికీ ఆశ్రమం ఉన్నది, 60-70 రూమ్లు ఉన్నాయి. ఓకే. అయితే దాతలు ఇచ్చిండ్రు 25,000 రూపాయలకు ఒక రూమ్ అని చెప్పని 20 అప్పటికప్పుడు 25,000 50,000 అన్నదానంకు ఈ విధంగా చేసిండ్రు. కానీ ఈ స్వామి ఆ రెడ్డిస్ ఆయన చూసుకుంటలేడు, ఆయన చేస్తలేడు. ఆ స్వామి ఉండగా మంచిగా చేసిండు. ఆ స్వామినే పడకుండా చేస్తే ఆ స్వామి తీసుకొచ్చి గంగాపురం అని ఆశ్రమం ఉంది జడ్చల దగ్గర. గంగాపురం ఆశ్రమంలో 50 రూమ్లు అయినాయి. ఆడ శివాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము, పెద్ద ఆంజనేయ స్వామి అన్నీ అక్కడ చేసుకున్నాడు. ఆయన పెద్ద మనిషి అయింది, చనిపోయాడు. ఆడ ఇంకో స్వామి ఏర్పాటు. ఇప్పుడు మీరు కళ్యాణ మండపాలు ఈ సత్రాలు కట్టించారు కదా, ధర్మశాలలు, అప్పుడో ఇప్పుడు పోయేస్తారా మీరు? పోతుంటాం కదా. ఇప్పుడు నెలకు 2 నెలలకు అట్లా మంచిగా నడుస్తుంది. మంచిగా నడుస్తుంది. నేను చెప్పొద్దు, ఎవరు చూసినా కానీ పలాంతాలు కట్టినావు, చాలా మంచి పని చేసినావు అని వచ్చిన వాళ్ళు మా పిల్లలకు చెప్తారు. ఓకే.
మా పిల్లలకు చెప్తారు. సంతోషం అవుతుందా? సంతోషం కదా. ఇప్పుడు ఫలానాలు ఇప్పుడు ఏ విధంగానో అదే ఫలానాలు మంచోళ్ళు అని మన షాప్లోకి వస్తున్నారు. మన షాప్లోకి వచ్చేది కూడా అది దేవుడి అయినాయి, దేవుడే దౌలిస్తున్నాడు. అంటే ఇట్లా అని కాదు, దేవుడు దౌలిస్తున్నాడు. మీ వాళ్ళు యాడ్ చేసుకుంటారు, అలా కళ్యాణ మండపం కనిపించినాడు వీళ్ళే అని చెప్పని యాడ్ చేసుకుంటారు. మా నాయన మంచితనమే మా పిల్లలకు వచ్చింది, నా మంచితనం వాళ్ళకి వచ్చింది, వాళ్ళ తనం వాళ్ళ పిల్లలకు పిల్లలు కూడా వచ్చింది. నాకు కన్ఫామ్, దాన్ని ఏం రోకుతోకలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదివారు అప్పట్లో హెచ్ఎస్సి చదివినాం. హెచ్ఎస్సి ఉండే. అయితే మా తాతగారు ఉండే. అయితే మా తాతకున్న వాళ్ళందరూ ఇట్లా టీచర్ జాబ్ దొరుకుతుంది, పలానూరులో పోయి సర్టిఫికేట్ చూపిస్తే అక్కడ పోయి చేయమని చెప్తుంది. అదే 180 రూపాయలు, 230 రూపాయలు అప్పుడు జాబ్ చేస్తా అంటే. నాకు జాబు వచ్చిందంటే మనకెందుకు, మా తాతగారు ఏమన్నారు, మనకెందుకు జాబు, మనమే మంతా నలుగురు ఉంటారు, వద్దు అంటే. మా తాతగారికి మా నాయన ఒక్కడే, మా నాయన ఒక్కడే. మా నాయనకు మేము నలుగురం అన్నదమ్ములం. నలుగురు అన్నదమ్ములం కూడా ఒక్కరోజు ఒక మాట అనుకోలేదు. మీ దాంట్లో కూడా, మా దాంట్లో కూడా మేము ఒక్కరోజు కూడా ఇది నీది నాది అని, నీది ఎక్కువ వచ్చేనా తక్కువ వచ్చే అది లేదు. ఎవరు అదృష్టం వాళ్ళకి అనుకొని ప్రశాంతంగా ఉన్నాం. మా నలుగురు ఉన్నారా మరి? మీ ముగ్గురు ఇంకా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ఆయన, ఇంకో ఆయన జడ్చల్, అది శంషాబాద్లో బంగారు దుకాణం పెట్టిండు ఆయన కూడా. అయితే మమ్మల్ని చూసి ఆయన కూడా బంగారు దుకాణం పెట్టిండు. తొలుత ఆయన కిరాణం ఉండే, కిరాణం పోయి ఆయన కొడుకున్నాడు కదా, కొడుకు పెళ్లి అయిపోయింది. పెళ్ళి అయిపోతే బంగారు దుకాణం పెడదామని శంషాబాద్లో, అది కూడా వెంకటరమణే. ఇంకిద్దరు. ఒక ఆయన ఇక్కడనే మా బంగారు షాప్ పక్కకు స్టీల్ దుకాణం నడిపిస్తారు. ఆయనకు ఇద్దరు బిడ్డలు. నాకు ఉన్న కాడికి చాలు, భగవంతుడు ఇచ్చిన కాడికి. మా నాయన ప్రాపర్టీ ఉన్నది, నాకెందుకు అని ఎక్కువ ఆశపోడు. ఆయన చేసుకుంటా టైంపాస్కు స్టీల్ దుకాణం నడిపిస్తారు. ఇంకో ఆయన కొంచెం ఏం చేస్తలేడు, ఆయన కొడుకు జాబ్ చేస్తాడు. ఇక ఆయన ఏమవుతుందంటే నా దృశ్యం నాకే, వాళ్ళకి. ఎప్పుడైనా ఫోన్లలో మాట్లాడుతుర్రా? రోజు మాట్లాడతాము. ఇప్పుడు 4 రోజులకు 8 రోజులకు ఏం బాగున్నారా, ఏం సంగతి, కొలాసు ఉందా, ఆరోగ్యం ఉందా, మంచి చెడ్డలు. నీకన్నా చిన్నోళ్ళ పెద్దోళ్ళ? నాకన్నా చిన్నోళ్ళు. ఏది పోయినా నాయన ఇట్లా అన్నా, ఇట్లా సంగతి, ఇట్లా పలానా సంబంధం చూసినాము, మనం మంచిగా ఉంటుంది ఆలోచన చేసి ఏది డిసైడ్ చేసినా అడుగుతారు, అడిగి చేస్తాం వాళ్ళు. అంటే నీ పేరు మొత్తం చరిత్రలో ఉండేటట్లు? నా చరిత్రని నేనేం గొప్ప చెప్తలేను. గొప్ప అంటలేను, అంటే భవిష్యత్తులో కూడా చరిత్రలో చెప్పుకునేటట్లు ఉన్నాయి కట్టడాలు. భగవంతుడు కల్పించిండు. ఇంకోటి ఇప్పుడు సిరిడి ఉంది కదా, సిరిడి సాయిబాబా. అయితే వాళ్ళు వైశ్య సత్రము ఏసీ రూమ్లకు మొత్తం 50 రూమ్లు, 50 రూమ్లు మొత్తం ఆల్రెడీ మొత్తం తయారైంది. మంచిది. మీరు రూమ్ కట్టిస్తే బాగుంటుంది అని అన్నారు. మిమ్మల్ని అడిగారా? అయితే మీరు రూమ్ కట్టిస్తే బాగుంటుంది, మీరు కూడా 40-50 రూమ్లు అయినాయి, ఇట్లా సంగతి అని అడిగిండ్రు. అంటే రూమ్ నాకు ఇష్టం లేదు, అయితే కన్యకా పరమేశ్వరి గుడి చేద్దామని చెప్పని ఆడ సంకల్పం కలిగింది. కన్యకా పరమేశ్వరి దేవాలయం కింద 50 ఏసీ రూమ్ల కింద, 50 ఏసీ రూమ్ల కింద మన పేరు వేస్తాం, వెంకటరమణ ద్వారస్తు షాద్నగర్. మా పిల్లల పేరు మా పేరు వేసి ఆ రూమ్, దానికి ఎంత అయితే 20 లక్షల రూపాయలు అప్పుడు తక్కువ జమానే 20 లక్షల రూపాయలు అయితే అయినారు. 20 లక్షలు అప్పుడే ఇచ్చేసినాం. కట్టిరా మరి? అప్పుడే అయితే కట్టింటూ తయారైపోయింది అంతా. పూజకు మమ్మల్ని పూజ అందరికి రమ్మన్నారు. ఆ ప్రతిష్ట చేసినప్పుడు, కనకపల్లి ప్రతిష్ట చేసినప్పుడు అన్ని విగ్రహాలకు అదే రోడ్లు సొమ్ములు అవన్నీ తీసుకొని అయ్యగారు ఆ విధంగా ప్రతిష్ట చేయించిండారా ఏది సిద్ధిలా. అట్లా ఇప్పటికి ఉంది. పేరు చూపెట్టరా? అదే చూపెడతాం, ఇంకా పేరు ఉంది, పేరు చూపిస్తాం. అట్లా ఆ విధంగా అడవుడు అయిపోయింది. ఇక వాళ్ళు ఎప్పుడు వచ్చినా గౌరవిస్తారు. మాకు ఎప్పుడు పోయినా మీకు రూమ్ ఫ్రీ ఉంటుంది, అది అన్నీ ఆడ భోజనం వసతి అన్నీ ఉంటాయి. తులసి భవన్ అని మా వైస్ సత్రం, 50 ఏసీ రూమ్లు ఉంటాయి, మొత్తం ఏసీ రూమ్లు. ఇట్లా సంగతి. ఆడైనాక కాణిపాకం పోయినాం. కాణిపాకం వినాయక స్వామి దేవాలయం.
ఆడ మన వయసత్రం తయారైంది. ఆడ ఏసీ రూములు లేవు కానీ కొన్ని ఏసీ రూములు అది చేసిండ్రు, అంతా చేసినాక అయితే ప్రజల కొరకు ఏం తింటే ఆడ గణపతి దేవాలయం కాడ కళ్యాణం పెళ్లిళ్ళు చేసుకుంటారు మన వయసులు. అవి ఫంక్షనాలు తీసుకుంటే చాలా పైసలు అవుతాయి. అయితే పెళ్లి చేసుకుంటారు అనే ఉద్దేశంలో ఆడ కళ్యాణ మండపం కట్టిస్తే బాగా అని మాకు సంకల్పం కలిగింది. సంకల్పం కలిగితే మేమన్నాము ఇట్లా సంగతి మన వయసత్రం ఒకటి. రెండవది ఏంటి, ఇప్పుడు ఆ కళ్యాణ మండపం కడితే దాంట్లో బీదోళ్ళు మన వయసులు దాంట్లో ఉంటే బీదోళ్ళు ఉంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, సభ ఏర్పాటు చేస్తారు, మీటింగ్లు అవుతాయి అని చెప్పిండ్రు. మేము చెప్పినాం మీటింగ్లు అవుతాయి, బాగుంటుంది, ఎల్లకాలం ఉంటుంది అని చెప్పినాం. చెప్తే 20 లక్షల రూపాయలు ఇచ్చేసి అది మొత్తం తయారైంది. ఇప్పటికైనా మా పేరు రాసిండ్రు, చూపిస్తాం, వాట్సాప్లో ఉన్నది చూపిస్తాం. వాట్సాప్ వాడతావా నువ్వు? ఫోన్ పెద్ద ఫోన్ వాడతా, అప్పుడప్పుడు వాడతా, చూస్తా. అయితే వాట్సాప్లో మన పేరు అన్ని రాసి మనం పూజ నాడు పిలిచిండ్రు, పెద్ద స్వామీజీ వచ్చిండ్రు, ఎక్కడి మన వయసులో దాంట్లో పెద్ద వాళ్ళు అట్లా మీటింగ్ పెట్టి మాకు సన్మానం చేసిండ్రు. ఏడు చేసినా మాకు సన్మానం చేసిండ్రు, అట్లా చేసిండ్రు కాణిపాకంలో. ఇంకోటి ఏంటి, కాణిపాకం ఇంకోటి యాదగిరి గుట్ట, సురేంద్రపురి. అవును, సురేంద్రపురి ఎదురుగా సురేంద్రపురికి గుడికి సురేంద్రపురి ఉంది కదా, సురేంద్రపురి ఎదురుగా అష్టలక్ష్మి గుడి కట్టమని వచ్చిండ్రు. అష్టలక్ష్మి గుడి కట్టమని వచ్చిండ్రు. మీకు అష్టలక్ష్మి గుడి కట్టున్నాము, మీకు తోచినట్టు చేయండి, ఇట్లా సంగతి మీరు ఎన్నో దిక్కులు చేసిండ్రు, మా దాంట్లో కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళు వచ్చి 4-5 మంది వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళంతా వచ్చి అడిగిండ్రు, మీకు తోచినంత ఏదైనా రూమ్ అని చేయండి, ఇట్లా సంగతి అన్ని దిక్కులు మీరు చేసిండ్రు, మాకు చేయమని చెప్పి వచ్చిండ్రు. వస్తే వాళ్ళకు ఆలోచన చేసినాం. ఇక వాళ్ళు వచ్చిండ్రు, ఇస్తారు అనుకొని వచ్చిండ్రు ఎవరే కానీ. అవునవును, అంటే అన్ని చోట్ల కనిపించింది కదా. వాళ్ళు చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు, ఎంక్వైరీ చేస్తారు, కాణిపాకం వాళ్ళు చెప్పిండ్రు, ఇక్కడ వేరే వాళ్ళు చెప్పిండ్రు, వేరే భక్తులు చెప్పిండ్రు. అయితే ఇక వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్లాట్ కొంటున్నాము, మీరు ఏది చేస్తే అది చేయండి అని చెప్పని. అంటే మీ ఇష్టం ఏది ఉంటే అది చేయండి అని చెప్పాను. అంటే ఏం చేయాలి అంటే మీ ఇష్టం, మీ మీద పెట్టినాం అన్నారు. ఇప్పుడు ఏమన్నారు మరి మీరు, ఏం చేశారు? ఆడ మేమేమనుకున్నామంటే 20 లక్షలు పెట్టి ఆడ కూడా కళ్యాణ మండపం చేద్దామని డిసైడ్ చేసినాం. మరి అలా చెప్పిరా విషయం? ఆ విషయం చెప్పినాము. అది మొత్తము ప్లాట్ కొన్నారు, తయారైంది. ఇంకొక 2-3 నెలలు అయితే అది తయారవుతుంది. మేము అడిగినాము, ఈ పైసలు ఇచ్చేసినాము, మాకు పేరు లేకపోయా అయితే అది చేస్తున్నాము, మీ పేరు మీద పోయినా చెప్పినాము, మేము తయారు చేస్తున్నామని మాకు వాళ్ళకు చెప్తుంటారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళు భగవంతుడు ఆయన యాదగిరి వాళ్ళు భగవంతుడు ఎప్పుడు ప్రజలకు సౌకర్యార్థం మంచిగా ఉంటుంది అనుకొని ఆ విధంగా చేసినాం. సరే, ఈడు వరకు ఇంత మంచిగా చేసినావు కదా, 78 సంవత్సరాలు వచ్చినాయి మీకు. 78 సంవత్సరాలు. ఇప్పుడు లాస్ట్ ఏం కోరుకుంటున్నావు నువ్వు? లాస్ట్ ఏం కోరుకుంటలేను, ఏమైనా కోరికలు కాదు, ఏం కోరిక లేదు. ఉన్న రోజు ఆరోగ్యంగా ఉండాలి, సునాయాసంగా తోలుకుపో స్వామి, అంతా బాగున్నది, మా పిల్లలు క్షేమంగా చూసుకో, నాకు ఎందుకు ఆశ ఎందుకు, మాకు ఎప్పుడంటే అప్పుడు ఏటీఎం లాగా మాకు మా నాయన మీకు ఎన్ని అవసరం ఉంటే నిదానం ఉంచుకో అని చెప్పని వాళ్ళు అంటారు. ఎందుకు ఏ ఆశ? ఇంకా వాళ్ళు కోట్ల బిజినెస్ చేస్తున్నారు, తక్కువ కాదు. సతీష్ గారికి 4 దుకాణాలు, సతీష్కు. మా మూడో కుమారుడు ఆయన బంజారా జూబ్లీస్లో ఒక దుకాణం ఓపెన్ అయింది. జూబ్లీస్ పెట్టినాక అది అయితే పార్ట్నర్లో పెట్టి ఇక తేడా వస్తే కొత్తపేటలో షాప్ ఓపెన్ చేసిండు, కొత్తపేటలో నడుస్తున్నారు. అయితే మా సొంత మిల్లు కొన్నా అని చెప్పని ఇక ఇవన్నీ ఇన్ని గడిచినా కానీ మంచి జరుపుకుంటూ వచ్చింది. ఇక ఎప్పుడైనా వాళ్ళకి పిల్లలైండ్రు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకు ఒకటి ఉండడానికి స్థానం కావాలి కదా అని 3 తరాలు చూసినావు మంచిగా.
2 తరాలు అయితే మంచిగా చూసినావు. బ్రహ్మాండంగా. ఆ నాకు నేను గొప్ప చెప్పుకోవద్దు, ఆయన చేసిండు అంత. మా తల్లి మా అమ్మ నాయన ఆశీర్వాదము ఫస్ట్ భగవంతుడు, వాళ్ళ అమ్మ నాయన ఆశీర్వాదం, మా తాత ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నా. ఫస్ట్ మా తాత ఆశీర్వాదం, తర్వాత అమ్మ నాయన ఆశీర్వాదం, ఇక తర్వాత మీ కృషి, అంతే. తర్వాత మీ కృషి. ఇక నా ఒకటే చెప్పిన, వాళ్ళని నమ్ముకోండి, వాళ్ళు మనకేమీ చేయలేదు. అయినా ప్రతి షాప్లో అయినా అని మా తాతగారి ఫోటో వాళ్ళకు నమ్ముకొని దండం పెట్టండి. కాదు, ఊరు బట్టి ముట్టింది, దండం పెట్టి మొక్కండి, అంతే. ఆశీర్వాదం వచ్చినట్టేగా. వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినట్టే కదా. అంతే అంతే. అయితే ప్రతి షాపులో అయినా కానీ అదే నా కోరిక మేరకు ప్రతి షాపులో అయిన దుకాణంలో మా తాత పారి ఫోటో, మా అమ్మ నాయన ఫోటో పెడతారు, పెట్టి నమ్ముకుంటారు. ప్రతి శుక్రవారమైనా మనం లక్ష్మీదేవికి ఎట్లా పూజ చేస్తామో వాళ్ళు ఆయనకు అట్లా ఊదిబత్తి ముట్టించి మొక్కుతారు. ఓకే, రైట్. మా కొడుకులైనా నమ్ముతారు, కోడలు నమ్ముతారు, కోడళ్ళు కూడా నమ్ముతారు, మన్మలు నమ్ముతారు. ఇప్పటికైనా వాళ్ళ మాట తీసేయొద్దని చేసుకుంటూ పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.